హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ హనీఫ్. యు ఆర్ వాచింగ్ నోమేడ్ నాలెడ్జ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్నేక్ బైట్, పాము కాట్ గురించి మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు అందరూ దయచేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కండి, అలానే గంట సింబల్ కూడా నొక్కండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్తే, మన ఇండియాలో నియర్లీ ఒక సంవత్సరానికి 81,000 మందికి పాము కాట్ అనేది వేస్తుంది. దాంట్లో 11,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీళ్ళంతా మోస్ట్లీ ఎక్కడి నుండి అంటే ట్రైబల్ ఏరియాస్, విలేజెస్, పల్లెటూరుల్లో రైతులు, పొలం పనులు చేసుకునే వాళ్ళు, రాత్రిపూట మోటార్ ఆన్ చేసి పొలాలకు వాటర్ పెట్టడానికి వెళ్ళి, ఇలాంటి సిచ్యువేషన్స్లో జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం. అర్బన్ ఏరియాస్లో అంటే సిటీస్లో అనేది పాము కాటు చాలా రేర్ అనమాట. ఇంకా కంపారిటివ్లీ ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి పాము కాట్లు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇంకా మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో మొత్తంలో పాములు అన్నీ పాయిజనస్ అయితే కాదు. ఓన్లీ 95% ఆఫ్ ద 95% ఆఫ్ ద పాములు నాన్ పాయిజనస్. ఓన్లీ 5% ఆఫ్ ద స్నేక్స్ మాత్రమే పాయిజనస్ అన్నమాట. దీంట్లో మన ఇండియాలో మోస్ట్ కామన్, అందరికీ తెలిసిందే, రక్తపింజరి పాము, కట్ల పాము, త్రాచు పాము, ఇవి మోస్ట్లీ అందరికీ తెలిసిందే. ఇంకా విషం వచ్చేసి, పాము విషం వచ్చేసి 2 రకాలు ఉంటుంది. ఒకటి వచ్చేసి రక్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఇంకోటి నరాలని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ రక్తాన్ని ఎఫెక్ట్ చేసే పాము కాటేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే టేస్ట్ అనేది తెలియదు అనమాట. ఇంకా బాగా నీరసంగా, అలసిపోయినట్టు, ఇంకా గుండె వేగంగా కొట్టుకోకుండా గుండె వేగం అనేది తగ్గిపోయి వామిటింగ్ వచ్చినట్టు, బీపీ అనేది తగ్గిపోయి ఇలాంటి సిమ్టమ్స్ అనేది డెవలప్ అవుద్ది. అలా కాకుండా నరాలను ఎఫెక్ట్ చేసే పాము కాటేసింది అనుకోండి, లైక్ అన్నీ మొద్దుబారిపోవటం, ఎలాగంటే తలకాయ నొప్పి, వామిటింగ్స్ ఇవి రావడంతో పాటు తిక్కగా బిహేవ్ చేస్తారు. ఒక పిచ్చి పట్టిన వాళ్ళకి మళ్ళీ బిహేవ్ చేస్తారు. దాంతోపాటు కనుబొమ్మలు కిందకి సాగిపోవడం, అంటే సరిగ్గా ఓపెన్ అవ్వకపోవడం, క్లోజ్ అవ్వకపోవడం, ఇంకా మింగడానికి ఇబ్బంది పడటం, మింగడానికి ఇబ్బంది పడటం, ఇంకా చేతులు కాళ్ళు సరిగ్గా మూవ్ చేయలేకపోవడం, పట్టుకున్నా తెలియకపోవడం, ఇంకా అలా పక్షవాతం లాగా వస్తుంది. తర్వాత మింగేటప్పుడు అనేది కడుపులోకి వెళ్ళకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అయి ప్రాణాలు కోల్పోయే వరకు వెళ్తుంది సిచ్యువేషన్. అలా ప్రాణాలు కోల్పోతారు. ఓకే, ఇది ఇలానే బాగానే ఉంది. ఏం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్, పాము కాటేసినప్పుడు ఏం చేయాలి? మీరేమనుకుంటున్నారో, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఏంటంటే భయపడకూడదు, కంగారు పడకూడదు. అరే పాము కాటేస్తే భయపడకుండా, కంగారు పడకుండా ఎలా ఉంటారు అని క్వశ్చన్ మీకు ఆల్మోస్ట్ రైజ్ అయిపోయి ఉంటుంది అందరికీ. బట్ కంగారు పడకూడదు, ఎందుకంటే చెప్పాను కదా మీకు ఫస్ట్లోనే, 95% పాము కాటేస్తే అది పాయిజనస్ కాదు. కుదిరితే పాముని ఐడెంటిఫై చేయండి. అంటే ఏ పాము, కట్ల పాము. మోస్ట్లీ పెద్దవాళ్ళందరికీ, పొలాలు వెళ్ళే వాళ్ళందరికీ పాముని చూసి ఏ పాము ఏంటో అనేది చెప్పగలరు. ఒకవేళ మీకు ఏమన్నా పక్కన ఇమేజెస్ పెడతాను, పాము, కట్ల పాము పక్కన ఇమేజ్ పెడతాను, త్రాచు పాము ఇమేజ్ పెడతాను, రక్తపింజరి పక్కన ఇమేజ్ పెడతాను. అంటే పాముని ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ చేయలేకపోయినా పర్లేదు, నో ఇష్యూ. మీరు దానికోసం వెళ్ళి ఇంకొకళ్ళు వెళ్ళి పాము కాటేపించుకోవద్దు. ఐడెంటిఫై చేయండి. పేషెంట్ కాదు, ఆ పాము కాటు గురైన అతను చుట్టుపక్కల వాళ్ళు ధైర్యం చెప్పాలన్నమాట. పాము కాటేసింది, ఇప్పుడు ఎలా అని కంగారు పడి హడావిడి చేయకుండా ప్రశాంతంగా అంబులెన్స్కి ఫోన్ చేసి, అతనికి ఏం కాదులే, పాములన్నీ పాయిజనస్ కాదు, కంగారు పడద్దు అని అతన్ని స్టెబిలైజ్ చేయాలి. అతన్ని ఫ్లాట్గా పడుకోబెట్టి టై చేయాలి. ఆ దెబ్బ ఏదైతే ఉందో ఆ దెబ్బకి మీద 2 అంగుళాలు హైట్లో ఒక క్లాత్ కానీ దేంతో అయినా టై చేయాలి, కట్టాలి. మరీ బలవంతంగా కట్టేస్తే ఏమైందంటే, మీకు పక్కన ఒక ఇమేజ్ పెడతాను, అలా అయిపోయింది. అలా అయిపోతే కాలు తీసే స్టేజ్ వరకు వస్తుంది. కాబట్టి మరీ బలవంతంగా కాకుండా జస్ట్ ఒక మధ్యలో ఒక చిన్న కర్రపుల్ల ఒకటి పెట్టి టై చేసేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది. మన పాయింట్ ఏంటంటే రక్త సరఫరా పూర్తిగా ఆపేయడం కాదు,
అది చాలా తప్పు. విషం అనేది డెన్స్ మెటీరియల్, అంటే మందపాటిది. అది రక్తంలో నుండి గుండె వరకు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఇలా మనం కడితే స్లోగా వెళ్తుంది. సో మన మోటో ఏంటంటే దాని రక్త సరఫరా స్లో చేయడం, పూర్తిగా ఆపేయడం కాదు. ఇంకా నెక్స్ట్, చాలామంది ఏం చేస్తారంటే పల్లెటూరులో నాటు వైద్యం అని అంతరాలు, మంత్రాలు, తంత్రాలు ఏదేదో చెప్తారు. వీటి వల్ల ఏంటంటే లైఫ్ అనేది రిస్క్లోకి వెళ్తుంది. మనకు మెయిన్ ఏంటంటే ఒక పాము కాటేశాక ఫస్ట్ 2 to 3 hours అనేది చాలా క్రూషియల్ అనమాట. ఒకవేళ ఆ టైంలో కనుక హాస్పిటల్లోకి తీసుకెళ్ళలేకపోతే మనం ప్రాణాలు కాపాడే స్టేజ్లో కూడా ఉండం. సో ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్కళ్ళు పాము కాటేసిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్ అంటే పెద్ద సిటీలోకి వచ్చేసి డిస్టిక్ హాస్పిటల్కి ఏం అవసరం లేదు. ప్రతి మండలంలోనూ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రైమరీ హెల్త్ సెంటర్, పిహెచ్సి అంటారు, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అక్కడికి వెళ్తే ఏ పాము కాటేసినా దానికి యాంటీడోట్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఇంజెక్షన్ చేస్తారు. ఆ ఇంజెక్షన్ చేశాక అప్పుడు సిమ్టమ్స్ ఏమైనా డెవలప్ అయ్యి ఇంకా నురుగు వచ్చేసి ఎక్కువ ఇంకా తగ్గకపోతే వెంటనే అప్పుడు డిస్టిక్ హాస్పిటల్కి తీసుకురావాలన్నమాట, అంటే జిల్లా హాస్పిటల్కి. సో ఇలాగా మనం పేషెంట్ని కాపాడవచ్చు. అండ్ చాలామంది చాలా సినిమాల్లో ఇలా కట్ అయిన చోట లాగేసి నోటితోటి ఉయ్యడం, ఇది అనేది అల్టిమేట్లీ తప్పు. ఇంకా అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి లైక్ బ్లేడ్తో కట్ చేసి, అది కూడా తప్పు. అసలు అలాంటివి ఏమీ చేయకూడదు. లేదంటే ఇంటర్నెట్లో కొన్ని మిషన్స్ ఉంటాయి, ఇలా లాగి పీల్చి లైక్ వ్యాక్యూమ్ లాగా ఉండి అది సక్సెస్, అవన్నీ నథింగ్, అవేం మీకు యూజ్ అవ్వవు. మీరు ఈ చేసే ప్రాసెస్లో ఇంకా టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే టైంని వేస్ట్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్, ఇది అందరికీ కామన్ పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం. ఒక పేషెంట్ మనకి ఐసీయూలో వచ్చారు, ఇలాగా స్నేక్ బైట్, పాము కాటేసింది అని. ఏం చేయాలంటే ఫస్ట్ అతని ఎయిర్వే బ్రీతింగ్, ఏబిసి, ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్, ఈ 3 స్టెబిలైజ్ చేయాలి. ఆ తర్వాత వైటల్స్ మానిటర్ చేయాలి. బీపీ కనుక హైపోటెన్షన్లోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, NS1 బోలస్ ఇచ్చేసేయాలి. బోలస్ ఇచ్చినా కూడా హైపోటెన్షన్ నుండి రికవర్ అవ్వట్లేదు అంటే 5% ఆల్బమిన్ తోటి స్టార్ట్ చేసుకోవాలి. అయినా కూడా రికవర్ అవ్వట్లేదు అంటే నారెడ్ డ్రిప్ స్టార్ట్ చేసుకోవాలి. 2 ml/hతో స్టార్ట్ చేసుకుని అతను హైపోటెన్షన్ నుండి రికవర్ అయ్యే వరకు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఇలా జరుగుతూ ఉండగా అట్ ద సేమ్ టైం మనం బ్లడ్ అనేది కలెక్ట్ చేసి ఒక సపరేట్ వైల్లో తీసుకోవాలి, టెస్ట్ ట్యూబ్లో కానీ లేదంటే ఏదో ఒకటి. ఒక 3 to 5 ml బ్లడ్ వరకు కలెక్ట్ చేసి దాన్ని పక్కన పెట్టాలి. టైం నోట్ చేయాలి, ఏ టైంలో మనం బ్లడ్ డ్రా చేసాము. ఎందుకంటే ఆ పాయిజన్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఈ బాటిల్ 20 minutes అయ్యాక ఇలా మనం టిల్ట్ చేస్తాం. నార్మల్గా మన బ్లడ్ 20 minutes కాదు, 5 minutesలో క్లాట్ అయిపోతుంది అనమాట. ఇలా టిల్ట్ చేస్తే ఓన్లీ పైన ఉన్న సీరం వరకే వస్తుంది, కింద ఆర్బీసీ అంతా అలానే ఉండిపోయింది. బట్ ఇప్పుడు ఈ స్నేక్ బైట్ అయిన బ్లడ్ని 20 minutes తర్వాత ఇలా టిల్ట్ చేస్తే బ్లడ్, మీకు పక్కన ఇమేజెస్ చూపిస్తాను, బ్లడ్ కనుక నార్మల్ బ్లడ్ లాగా వస్తే అది వచ్చేసి నేను చెప్పాను కదా ఫస్ట్ బ్లడ్ని ఎఫెక్ట్ చేసే రకమైన పాయిజన్ అని, ఇది ఆ రకమైన పాయిజన్ అనమాట. దానికి అనుగుణంగా ట్రీట్ చేసుకోవాలి. లేదు ఇలా టిల్ట్ చేయగానే ఓకే బాగానే ఉంది, నార్మల్గా క్లాట్ అయిపోయి పైన సీరం వరకు బయటకు వచ్చేస్తే వెల్ అండ్ గుడ్, అది న్యూరోటాక్సిన్ అనమాట. ఆ న్యూరోటాక్సిన్ని నేను ఎలా ట్రీట్ చేయాలో మీకు తర్వాత చెప్తాను ఇదే వీడియోలో. సో ఓకే, ఈ టెస్ట్ అనేది మనం ఫస్ట్ శాంపిల్ కలెక్ట్ చేసి పక్కన పెట్టుకుంటాం. అట్ ద సేమ్ టైం ఒక శాంపిల్ తీసుకొని కంప్లీట్ బ్లడ్ పిక్చర్, LFT, RFT, యూరిన్ అనాలిసిస్ ఇవన్నీ చేసుకుంటాం. ఇవన్నీ చేసుకున్నాక ఇలా ప్రాసెస్ అయిపోతున్నాగా మనం స్నేక్ బైట్ని ఐడెంటిఫై చేయాలి. ఎలాగా, ఎన్ని డాట్స్ ఉన్నాయి, సింగిల్ డాట్ ఆర్ 2 dots ఈజ్ పాయిజనస్, మోస్ట్ ప్రిఫరబుల్లీ పాయిజనస్ లాగా అనుకోండి. మల్టిపుల్ బైట్స్ ఉంటాయి అంటే 3 dots, 4 dots, 5 dots అలాగా ప్రిక్స్ అలా ఉంటే
ఏంటంటే మోస్ట్లీ అది నాన్ పాయిజనస్ లాగా ట్రీట్ చేసుకోండి. ఓకే, 2 డాట్స్ ఉన్నాయి, పాయిజనస్ స్నేక్, సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతుంది. ఏం చేయాలి? మైల్డ్ సిమ్టమ్స్ డెవలప్ అవుతుంటే 4 to 6 శాంపుల్స్ పాలివాలెంట్ వ్యాక్సిన్ని ఒక 200 ml NSలో కలిపేసి ఓవర్ 1 hour పెట్టాలి. బట్ ఫాస్ట్గా పెట్టకూడదు. ఫస్ట్ 10 ml పర్ 5 minutes చప్పున పెట్టి రియాక్షన్స్ ఏమన్నా వస్తున్నాయేమో చూసుకోవాలి. రియాక్షన్స్ కనుక ఏం రాకపోతే మిగతా ఫ్లూయిడ్ని వితిన్ 1 hourలో ఫ్లో అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ రియాక్షన్స్ కనుక వస్తే మనం స్టిరాయిడ్స్, ఎవిల్ హైడ్రోకార్టిసోన్ లేకపోతే డెకాడ్రాన్ ఇలాంటివి ఇచ్చేసి మళ్ళీ ఫ్లో అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఆగకూడదు. రియాక్షన్స్ వచ్చినాయి కదా అని స్టాప్ చేస్తే లైఫ్కే రిస్క్ ఉంటుంది. సో అలా ఫ్లో చేసుకుంటా ఉన్నాక ఒక 1 hour తర్వాత ఇప్పుడు అతనికి డెవలప్ అయిన సిమ్టమ్స్ అనేవి కంట్రోల్లోకి వస్తున్నాయి అనుకోండి. అలాగే ఇంకో 3 times సేమ్ 4 ampoules ఇన్ 200 ml NS 8 hours పెట్టేసి ఆ తర్వాత మానిటర్ చేసుకోవటం వైటల్స్. లేదు కాదు, న్యూరలాజికల్ సిమ్టమ్స్ డెవలప్ అవుతుంది, న్యూరోటాక్సిన్, ఇప్పుడు క్లాట్ అనేది అయిపోయింది బ్లడ్, అతను న్యూరలాజికల్ సిమ్టమ్స్ లైక్ పెరాలసిస్ ఇలాంటివి డెవలప్ అవుతుంటే యూ హ్యావ్ టు బి కాన్షియస్ అనమాట. అప్పుడేం చేయాలంటే బీపీ అనేది స్టెబిలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ అది ఎప్పుడైనా కానీ బీపీ ఈజ్ ద మోస్ట్ వైటల్ థింగ్, మీ అందరికీ తెలిసిందే. బీపీ స్టెబిలైజ్ చేసుకున్నాక ఫస్ట్ ఎట్రోపిన్ ఇవ్వాలి, 0.6 mg IV ఇచ్చేసి, అలానే ఎండార్ఫిన్ కానీ లేదంటే నియోస్టిగ్మిన్ అది ఒక 1 mg ఇచ్చేసాక నియోస్టిగ్మిన్ 1 mg ఇచ్చేసి 1 hour వెయిట్ చేయాలి. 1 hourలో సిమ్టమ్స్ కనుక సబ్సైడ్ అయితే అప్పుడు వచ్చేసి నెక్స్ట్ నియోస్టిగ్మిన్ 0.5 mg ఇచ్చేసి, ఎట్రోపిన్ కూడా 0.5 mg ఇచ్చేసి ఇన్ఫ్యూజన్ ఓవర్ 8 hours ఇచ్చేసి వీ కెన్ రిలాక్స్ అనమాట. సిమ్టమ్స్ కనుక రివైవ్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొక 1 mg ఎట్రోపిన్, ఇంకొక 1 mg నియోస్టిగ్మిన్ ఇచ్చి సిమ్టమ్స్ సబ్సైడ్ అయ్యే వరకు పేషెంట్ని స్టాట్ డోసులతోటి డ్రిప్స్ తోటి కంటిన్యూ చేసుకోవాలి. అండ్ పేషెంట్ని నియర్లీ 2 to 3 days మానిటరింగ్లో ఉంచాలి. వైటల్స్ స్టెబిలైజ్ చేసుకుంటూ, వైటల్స్ మానిటర్ చేసుకుంటూ, పేషెంట్ కనుక ఏ సెకండరీ సిమ్టమ్స్ డెవలప్ అవ్వకపోతే పంపించాలి, డిశ్చార్జ్ చేసి పంపించేయచ్చు. ఎవ్రీడే సిబిపి, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, సియుఈ రిపీట్ చేసుకోవాలి. ఒకవేళ లివర్ ఎంజైమ్స్ కానీ క్రియాటినిన్ కానీ ఏమన్నా ఎలివేట్ అయితే దానికి రిలేటెడ్గా ట్రీట్ చేసుకోవాలి. అంటే సెకండరీ సిమ్టమ్స్, స్నేక్ బైట్తో పాటు ఎప్పుడైనా సెకండరీ సిమ్టమ్స్ కూడా డెవలప్ అవ్వచ్చు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది మోస్ట్లీ అవసరం పడదు. ఇన్ కేస్ తన హెచ్బి కనుక తక్కువ ఉండి హెమటోటాక్సిక్ హెమరేజిక్ స్నేక్ బైట్ కనుక ఉంటే అప్పుడు తనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది చేసుకోవాలి. ఓకే, మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ప్లీజ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, నా వీడియో లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.